గారికి, వాళ్ళు వెంట వచ్చిన ఇన్ఛార్జీలకి, ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన మానవత కన్వీనర్ యాండి మేడం గారికి, చంద్రకళ గారికి, అపర్ణ గారికి, మంజుల గారికి, ఎల్లప్ప గారికి, శ్రీకాంత్, మక్బుల్ బాషా, మద్దిలేటి, శోభన్ బాబు గారికి, పాత్రికేయులకి, మన శేషుపాణి గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అసలు ఈ కార్యక్రమానికి నేను చాలా మంది వస్తారేమో అనుకున్నా, చాలా ఆతృతగా వచ్చాను అనమాట. ప్రతి ఒక్కరిలో ప్రతిభను ఒకసారి గమనిద్దాం, ఎవరు బాగా ఆడుతున్నారు, మంచి పర్ఫార్మెన్స్ ఉందో వాళ్ళకి డోనర్స్ ఏమన్నా లింకప్ చేయిద్దాం అనే ఒక తపనతో వచ్చాను ఈరోజు. అందరికంటే ముందు వచ్చారు, కరెక్ట్ 9 అన్నాడు రాజు, 9కి వచ్చి ఉన్నా. సరే, ఓకే, సంతోషం. ఇప్పటికైనా వచ్చిన వాళ్ళకి కొంతమందికి నేను చెప్పే మాటలు వినిపించకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. మీ కోచెస్ ఇందాక పరిచయం అయ్యారు, మన ఆర్ఆర్ డిస్టిక్ నుంచి, నవోదయ స్కూల్ నుంచి వచ్చారు. మీరు కొంచెం వాళ్ళకి చెప్పండి అమ్మా, మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే అలాంటి వాళ్ళకి డోనర్స్తో హెల్ప్ చేసి సపోర్ట్ చేయిస్తాం. మీ అందరికీ మీరు గేమ్స్ అథ్లెటిక్స్ రెండా రాజు? ఓకే, మీరు వాటిల్లో నేను కూడా వస్తాం, మళ్ళీ మధ్యలో చూస్తాం. మీ పర్ఫార్మెన్స్ని బట్టి ప్రతి ఒక్కరికి వీడియో తీయండి. ఎందుకంటే ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ మన మాంటిసోరీ స్కూల్ గ్రౌండ్స్లో జరిగాయి ఇలాంటి కార్యక్రమాలే. అతను ఇప్పుడు ఇంటర్నేషనల్ దాంట్లో ఆడాడు క్రికెట్, మంచి పొజిషన్లో బెంగళూరులో ఉన్నారు. అట్లా ఎవరి తలరాత ఎలా ఉంటుందో చెప్పలేము. దయచేసి ఇన్ఛార్జీలు శ్రద్ధ పెట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ని బయటికి తీసి ఈ చక్కటి ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ వాళ్ళకి విషెస్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత స్పీచ్ అనేది ఈవినింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఈవెంట్ వీడియో ఫోటో తీసా నువ్వు వీడియో తీస్తున్నావా? కింద పెట్టించండి. వాళ్ళు పరిగెత్తారేమో, అవతల లేదు, లేడీస్ పక్కన పెట్టేస్తాడు. లేడీస్ వద్దని చెప్పండి, లేడీస్ వద్దండి. జెండా ఊపితే పరిగెత్తాలి, అంటే పైకి ఇంకా ఊపండి సార్. వాళ్ళకి చెప్పండి మేడం, వాళ్ళకి చెప్పండి 4 అడుగులు చాలా చెప్పేసి చాలు 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 చాలు. ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర నలుమూలల్లో ఉన్న విభిన్న ప్రతిభావంతులలో ఉన్న దాగి ఉన్న ప్రతిభని వెలికి తీయాలనే ఉద్దేశంతో ఎల్లప్ప గారు, వాళ్ళ టీము మరియు మానవతలో ఉన్న రాజుగారు, మానవత ఆర్గనైజేషన్ సభ్యులు కూడా తోడ్పాటు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీంట్లో
ఇక్కడికి వచ్చిన మరియు రాకుండా ఉన్న ప్రతిభావంతులకి వాళ్ళ తల్లిదండ్రులకి నా ఒక చిన్న అనుభవం నేను షేర్ చేసుకుంటాను. నేను కర్నూలుకి 2009లో వచ్చాను. తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత మా పోలీస్ గ్రౌండ్లో ఒక టెన్నిస్ కోర్ట్ ఉంటే ఒక డమ్ అండ్ డఫ్ అమ్మాయిని, జాఫ్రిన్ అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారు ప్రతిరోజు తీసుకొచ్చి ఎంతో నమ్మకంగా తన టైంనంతా కేటాయించి ఆ పిల్ల గురించి కష్టపడేవాడు. మేము కూడా కోప్పడేవాళ్ళం, ఏంది ఆ అమ్మాయిని ఈ విధంగా హింస పెడుతున్నాడు, ఏంటి అంత అవసరమా అని మేము కూడా కొద్దిగా కొంచెం ఇరిటేట్ అయ్యేవాళ్ళమండి. అలాంటి సందర్భంలో ఆ పాపతో 8 ఏండ్లు కష్టపడి మన జాతీయ స్థాయికి తీసుకెళ్ళి అక్కడి నుంచి వరల్డ్లో జరిగే పారా ఒలింపిక్స్ గేమ్స్లో 2nd ప్లేస్ వచ్చింది ఆ అమ్మాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి ఆ పిల్లలతో వేగడమే ఒక కష్టము, కానీ ఒక గేమ్ ఎంచుకొని దాన్ని పర్ఫార్మెన్స్ తీసుకురావాలంటే ఆషామాషి కాదు, చాలా ఓపిక ఉండాలి. అలాంటి ఓపిక ఉంటేనే ఈ స్పోర్ట్స్లో పెట్టి వాళ్ళని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. స్టేట్ లెవెల్లో కొడితే జాబ్స్ వస్తాయి, నేషనల్ లెవెల్లో కొడితే అమౌంట్ వస్తుంది, ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో కూడా జాబ్స్ వస్తాయి. ఇంటర్నేషనల్లో కొడితే ఇంకా మంచి గుర్తింపు వస్తుంది, ఆ ఊరికి, ఆ పల్లెకి, ఆ జిల్లాకి, తల్లిదండ్రులకి, వంశానికే మంచి పేరు సంపాదిస్తారు. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకుంటూ మీ పిల్లల్లో ఉండే ప్రతిభని వెలికి తీస్తూ నలుగురు డోనర్ సహాయం కూడా తీసుకొని ముందుకెళ్తూ మన భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే ఇలాంటి కార్యక్రమాలకి తోడ్పాటిస్తున్న మన మానవతా సంస్థ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, ఎల్లప్ప గారికి, వారి టీంకి కూడా ఇంకా ముందు ఇది ఒక్కటే కాదు, ఇంకా మీద ప్రతి 3 నెలలకి 6 నెలలకి ఒక కార్యక్రమం ఇలాంటి స్పోర్ట్స్ది పెడతా ఉంటే రాని వాళ్ళు కూడా ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో, వాళ్ళకి కూడా తెలిసేలాగా ఇది ఒక కార్యక్రమం కంటిన్యూ అయితే అందరి దృష్టిలో పడుతుంది. అలాగే మీడియా సహోదరులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎన్నెన్నో కార్యక్రమాలు మనం పబ్లిసిటీ చేస్తుంటాం, దయచేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామము మండలముకు చేరేలాగా చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ గారికి, అదేవిధంగా మా మానవత టీము మీ అందరూ చూస్తున్న నుంచి చాలా యాక్టివ్గా మహిళా టీము ముందుకు పనిచేస్తుంది. కర్నూలులో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ అందరూ కూడా చూసే ఉంటారు ఈ పాంప్లెట్. దీనికి ముందుండి ఆ మహిళా టీం అంతా కూడా ఎంతో కృషి చేస్తూ ఈరోజు కర్నూలు నగరంలో ఎన్నో సేవలు చేస్తారు. అదేవిధంగా కరోనా టైంలో ముందుండి వారు పారిశుద్ధ్య కార్మికులకి రోజు ఉదయం టిఫిన్ అందించడము, అంటే శ్రమించకుండా వారి యొక్క పట్టుదలతో మరి వారు చాలా పనిచేశారు. ఈనాడు మీరు చూసింటారు, మీకు తోడుగా ఉండి వారు పనిచేశారు. మరి ఇందాక మన కృష్ణయ్య గారు అడిగారు, మన గవర్నమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఏదైనా కుటీర పరిశ్రమ పెట్టి ఏదైనా ఒకటి పెడితే బాగుంటుందని చెప్పేసి సలహా ఇచ్చారు. దానికి సంబంధించి మేము ఒకసారి మా కమిటీతో కూర్చొని ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకొని తెలియజేసుకుంటూ, అదేవిధంగా డోన్లో నాకు తెలిసి ఒక ఫ్యాక్టరీ ఉంది, విగ్రహాలంతా కలిసి అక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నారు డోన్ సంబంధించినటువంటి ప్రాంతంలో. అంటే మీరే ఒక టీమ్ గా తయారు కాండి. ఆ తయారైనప్పుడు మీలో ఏది కావాలని మా దగ్గర తీసుకొస్తే మీ ద్వారా మేము సహకరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఆ రోజు కూడా మేము మన నుంచి ఒకటి సహకరించాము. ఏంటంటే అక్కడ ట్రాన్స్ఫారం లేదు, ట్రాన్స్ఫారం లేకపోవడం వల్ల మేము ఈ పనిముట్టు సంబంధించినటువంటి కార్యకలాపాలు లేకపోతామని చెప్తే మేము ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కొట్ట సురభ గారితో మాట్లాడి వారికి వెంటనే మనం అక్కడ ఒక ట్రాన్స్ఫారం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మేము మీకు తోడుగా ఉన్నాం. మరి అదేవిధంగా ఇందాక 6,000 గారు మనం ఆలోచించాల్సింది, మీ ధ్యేయం 6 లక్షల రూపాయలు నిలబెట్టేట ప్లాన్ చేసుకోండి. మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి, మీకు మంచి శక్తి ఉంది. ఉదయం చూసాం మేమంతా కూడా. మీరు మాకన్నా మీరు
ఎంతో స్పోర్టివ్గా తీసుకొని ఆ రన్నింగ్ అయితేనేమి, అదేవిధంగా త్రోబాల్ అయితేనేమి, అదేవిధంగా అన్ని గేముల్లో మీరు చాలా చురుగ్గా పాల్గొనాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. భాస్కరులెందరో ఆ విధంగా మనలో కూడా ప్రతి ఒక్కరిలో కసి ఉంది. మనలో రగులుతున్న బడబాగ్నినే మన యొక్క స్వయం శక్తిగా మనం మార్చి సమాజానికి మనమేమో నిరూపించాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. అందులో భాగంగానే అన్నగారు ఈ రోజు యొక్క మంచి కార్యక్రమానికి నాంది పలికారు ఎల్లప్పన్న గారు. మరి ఈ రోజు యొక్క కార్యక్రమానికి సంబంధించి ఈ కమిటీ స్టీఫెన్ హాకింగ్ సంబంధించి మనకి పారా స్పోర్ట్స్ స్టీఫెన్ హాకింగ్ సంబంధించిన ఈ స్పోర్ట్స్ సంబంధించిన అథారిటీలో ప్రతి ఒక్కరు కూడా మనకి అవకాశాన్ని ఇచ్చినందుకు వారందరికీ కూడా మనం ఈ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మారుమూలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విభిన్న ప్రతిభావంతులు ఆటల్లో పాల్గొని వారి యొక్క ప్రతిభను కనబరిచి రాష్ట్ర, జాతీయ, అవసరమైతే అంతర్జాతీయ స్థాయిలో మన యొక్క ప్రతిభను నిరూపించాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందని తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలతో పాటు ఇందాక అన్నగారు అడిగినట్ల ప్రతి ఒక్కరికి ఉపాధి ఉన్నప్పుడే గౌరవప్రదమైన జీవనం అనేది అందుతుంది. ఆ ఉపాధి కోసం ప్రయత్నం చేయాలి. అలాగే ఇప్పుడు ఈరోజు చెప్తున్నట్లు బీసీ కార్పొరేషన్ లోన్స్ అయితేనేమి, ఇంకా రాబోయేటువంటి ప్రభుత్వ పథకాలు అయితేనేమి మనం సద్వినియోగం చేసుకోవడానికి ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఎక్కడైనా సమస్యలు ఉన్నా అన్నగారి దృష్టికి తీసుకొచ్చి, ఇక్కడ మనకు ఉన్నటువంటి కమిటీ దృష్టికి తీసుకొచ్చి దాన్ని మనం పరిష్కరించుకొని అభివృద్ధి పదంలో ఉపాధి అన్నటువంటిది ప్రతి ఒక్కరికి ఇంట్లో రూపాయలు సంపాదించిన వ్యక్తికి మాత్రమే విలువిస్తారు. ఏమి సంపాదించిన వ్యక్తిని ఏం పని లేకపోతే ముప్పొద్దుగా తింటున్నావు కదా అని చెప్పేసి మనల్ని కించపరుస్తారు. కానీ ఉపాధి ఉండకపోతే మనందరికీ గౌరవం. అది చిన్నది కానీ పెద్దది కానీ పనిని ప్రేమించండి, ఉపాధిని గౌరవించండి, అదే మీకు శ్రీరామ రక్ష. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి విభిన్న ప్రతిభావంతులు చూస్తా ఉంటే నాకు కళ్ళు చెమర్చాయి. ఎందుకనంటే అంత వికలత్వం ఉన్నప్పటికీ వారు ఆటల్లో రాణించారు. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.